మీరు వెళ్ళే ముందు చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇల్లు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి చెప్పడం కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మెయిన్గా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీ కాలనీలో కానీ మీ ఇంటికి కానీ సీసీ కెమెరాస్ అమర్చుకోవాలి. సీసీ కెమెరాస్ అమర్చుకుంటే ఆ సీసీ కెమెరాస్ ఉండటం వల్ల కూడా ప్రివెన్షన్ జరుగుతుంది, క్రైమ్ ప్రివెన్షన్ అవుతుంది. ఒకవేళ క్రైమ్ జరిగినా కూడా మనకు ఈజీగా పట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది మాకు. కాబట్టి అందరు కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు బస్సులలో కూడా ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకవేళ బస్సులలో పోయేటప్పుడు కూడా విలువైన వస్తువులు క్యారీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బస్సులలో కూడా దొంగతనాలు అవుతాయి. బస్సులలో కూడా దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి ఈ బస్సులలో దొంగతనాలు అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరిని నమ్మరాదు. తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చినట్టు అనిపించినా ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయాలి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మీరు ఊరు వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇన్ఫామ్ చేయండి. చేస్తే మేము ఆ ఏరియాలో ఎక్కువ గస్తీ పెంచడానికి కోసం రాత్రిపూట ఎక్కువ గస్తీ తిరగడం వల్ల ఈ క్రైమ్ని ప్రివెన్షన్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో బీసీ బ్లూ కోట్స్ కానీ క్రైమ్ బీట్లు కానీ స్పెషల్గా పెంచడం జరిగింది ఆల్రెడీ మేము. ఆ తర్వాత పెట్రోల్ మొబైల్స్ ఏదైతే ఉన్నాయో పెట్రోలింగ్ కూడా పెంచినాము. ఈ విధంగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం.